గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు అండి. మనం ఏ మతానికి చెందిన వారైనా సరే మంచి మార్గంలో నడవడమే సమాజానికి అవసరం. అయితే మనం క్రిస్టియనా హిందూ అని చెప్పుకునే ముందు ఆ మత సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నాం లేదంటే మనం క్వశ్చన్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాను అనుకోండి, ప్రభు చెప్పిన మార్గం నేను అనుసరిస్తాను లేదా, ఆ క్షమా గుణాన్ని నేను అలవర్చుకుంటున్నానా లేదా, లేదంటే నాకు నేను తగ్గించుకుంటున్నానా లేదా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అని. మనం ఈ సిద్ధాంతాలు ఫాలో కాకుండా నేను ఈ మతానికి చెందినవాడిని చెప్పుకోవడం హాస్యాస్పదం అండి. ఇంకా పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, అందులో తప్పు లేదండి. అయితే ఆయనకైనా క్షమాగుణం ఉందా లేదా ఆయనకైనా తగ్గించుకున్నారంటే అది ఎక్కడా కనబడదండి. వైనాట్ 175 అంటూ తాను హెచ్చింపు చేసుకుని ఆయన బోల్తా పడ్డ మనం చూసాం. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పొలిటికల్ లీడర్స్కి మతాలు ఉండవండి. వాళ్ళ మతం ఒకటే, పొలిటికల్ మతం. వాళ్ళ టార్గెట్ ఒకటే, అధికార దాహం. దీన్ని మనం గుర్తించాలి.